సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు, అదేవిధంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క రియల్స్ డేట్ అనేది మనకు ఎప్పుడు రావచ్చో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో చాలామంది కామెంట్ సెక్షన్స్లో, అదేవిధంగా నాకు పర్సనల్గా మన టెలిగ్రామ్ ఛానల్, మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఈ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు రిలీజ్ కావచ్చు, మనకు ఈ రిజల్ట్స్ డేట్ అనేది ఎప్పుడు రావచ్చు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ అవుతున్నారు అనమాట. టెలిగ్రామ్ ఛానల్ కూడా మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో క్లారిటీగా చూడండి ఎండ్ వరకు. అదేవిధంగా మనకు ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉండవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120కి అయితే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, 100కి అయితే ఎంత కట్ ఆఫ్ ఉంటుందో కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఇద్దరికి ఏ కేటగిరీకి ఎంతెంత కట్ ఆఫ్ ఉండవచ్చో కూడా ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాము. సో ముందుగా చెప్పే విషయం ఏమిటంటే, మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్క రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ ట్రెండింగ్ క్విజెస్ను కూడా అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2024 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అంటే, సో ముందుగా మనము 100కు అవుట్ ఆఫ్ తీసుకుంటే యూఆర్ కేటగిరీకి, అంటే ఓన్లీ యూఆర్ కేటగిరీకి వచ్చేసి 67 to 70 ఉండవచ్చు అనమాట. సో ఇది ఓన్లీ మేల్ కేటగిరీకి. సో క్లారిటీగా చూడండి, ఇది ఓన్లీ మేల్ కేటగిరీకి అనమాట. సో 100కి మనకు కట్ ఆఫ్కి తీస్తే యూఆర్ కేటగిరీకి 67 to 70 బిట్వీన్ మధ్యలో ఉండవచ్చు అనమాట 100కి అయితే. అదే 120కి అయితే 80 to 84 మధ్యలో ఉండవచ్చు అనమాట మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్గా సేఫ్ జోన్లోనే ఉంటారనమాట. అదే మనకు ఓబీసీ బాయ్స్కి వచ్చేసి, ఓబీసీ మేల్స్కి వచ్చేసి 100కి అయితే కట్ ఆఫ్ వచ్చేసి 67 to 70 బిట్వీన్ ఉండవచ్చు అనమాట. సో సేమ్ కొంచెం ఈక్వల్గానే ఉండవచ్చు అనమాట యూఆర్కి, ఓబీసీకి. అదే మనకు 120కి అయితే 80 to 84 మధ్యలో ఉండవచ్చు అనమాట బాయ్స్కి వచ్చేసి. అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి వచ్చేసి 66 నుంచి 68 మధ్యలో ఉండవచ్చు అనమాట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. అదే 120కి వచ్చేసి 79.2 నుంచి 82.8 మధ్యలో ఉండవచ్చు అనమాట. సో మ్యాక్సిమం 70 అబవ్ ఉంటే కొంచెం హోప్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అదే మనకు ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో 100కి అవుట్ ఆఫ్ 100కి 62 నుంచి 64 మధ్యలో ఉంటే కొంచెం బెనిఫిట్ అనమాట. అంటే మనకు ఈ కట్ ఆఫ్లో మనం మ్యాచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అదే 120కి అయితే 74.4 నుంచి 76.8 మధ్యలో ఉంటే కొంచెం బెటర్ అనమాట. సో ఎస్టీ కేటగిరీ చూసుకుంటే మనం ఇక్కడ, సో ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 60 నుంచి 62 మధ్యలో ఉన్న వారైతే కొంచెం బెటర్ అనమాట 100కి అయితే. అదే 120కి కట్ ఆఫ్ని తీసారనుకోండి 72 నుంచి 74 మధ్యలో ఉంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనకు పీఈటీకి క్వాలిఫై కావడానికి, పీఈటీకి ఎలిజిబుల్ కావడానికి. అదే మనకు యూఆర్ కేటగిరీలో ఫీమేల్స్కి ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ యూఆర్ కేటగిరీలో ఫీమేల్స్కి వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి అయితే 63 నుంచి 66 మధ్యలో ఉండవచ్చు అనమాట. అదే 120కి వచ్చేసి 75 నుంచి 79 మధ్యలో ఉండవచ్చు. సో అదే మనకు ఓబీసీ కేటగిరీలో ఫీమేల్స్కి వచ్చేసి సేమ్ యూఆర్ మరియు ఓబీసీ కేటగిరీ కూడా సేమ్ ఈక్వల్గానే ఉండవచ్చు అనమాట మ్యాక్సిమం అనేది ఈ కట్ ఆఫ్ అనేది. సో ఓబీసీ కేటగిరీ ఫీమేల్స్కి వచ్చేసి 63 నుంచి 67 మధ్యలో ఉండవచ్చు అనమాట. అదే మనకు 63 అబోవ్ ఉంటే కొంచెం బెటర్ అనమాట అదే 100కి అయితే. అదే 120కి కట్ ఆఫ్ తీసారనుకోండి, సో 120కి అయితే 75 నుంచి 97 మధ్యలో ఉంటే బెటర్ అనమాట. సో లేదంటే 75, సరే మనకు 75 అబోవ్ వచ్చినా కానీ బెటర్ అనమాట. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి అయితే ఫీమేల్కి 62 నుంచి 65 మధ్యలో ఉంటే బెటరు. అదే అవుట్ ఆఫ్ 120కి తీసారనుకోండి కట్ ఆఫ్ అనేది 74 నుంచి 78 మధ్యలో ఉంటే కొంచెం బెటర్ అనమాట. సో ఇక్కడ మనము ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి 100కి కట్ ఆఫ్ తీసారనుకోండి, సో మనకు 59 to 61 వస్తే బెటర్ అనమాట.
అదే మనకు 120 అబోవ్ తీశారు, సారీ 120 కింద కట్ ఆఫ్ తీశారనుకోండి, 70 నుంచి 73 మధ్యలో ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్ అనమాట. మనకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం పీఈటీకి ఎలిజిబుల్ కావడానికి. అదే ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే కినా, ఎస్టీ కేటగిరీలో ఫీమేల్కి వచ్చేసి 58 నుంచి 60 మధ్యలో ఉంటే బెటర్ అనమాట. సో మనకి ఎట్లా అంటే 100 కింద కట్ ఆఫ్ తీశారనుకోండి, సో మనకు టోటల్ మార్క్స్ 100గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇట్లా మనకు కట్ ఆఫ్ రిలీజ్ చేశారనుకోండి, 58 నుంచి 60 మధ్యలో ఉంటే బెటర్ అనమాట. అదే ఏంటంటే మనకు 120 కింద కట్ ఆఫ్ తీశారనుకోండి, 69 నుంచి 72 మధ్యలో ఉంటే కింద బెటర్ అనమాట. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లకు మ్యాక్సిమం ఒక 5 మార్క్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు అనమాట. సేమ్ మ్యాక్సిమం కొంచెం ఇలానే ఉంటుంది కట్ ఆఫ్ అనేది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే మనకు ఈ రేంజ్లోకిన మనకు మార్క్స్ వచ్చాయి, మీరు ఆల్రెడీ చూసుకుంటారు కదా ఆన్సర్కి అనేది. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. సో మీకు ఈ రేంజ్లోకిన ఒక 5 to 10 మార్క్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కట్ ఆఫ్ రిలీజ్ అవుతుంది కదా. సో ఈ కట్ ఆఫ్లో మనకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అని 2 రకాలుగా ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని పిలుస్తారనమాట మనకు పీఈటీకి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకి. సో ఆ పీఈటీకి పిలిచినటువంటి 10 మెంబర్స్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని పిలిచారనుకోండి. సో ఆ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ క్వాలిఫై అయ్యి రిమైనింగ్ 5 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారనుకోండి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ కావాలన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే కినా కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది ఈవెంట్స్కి వెళ్ళరు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెంబర్స్ అనేది తక్కువ అవుతారనమాట. సో ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కట్ ఆఫ్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు 70 కట్ ఆఫ్ పెట్టారనుకోండి. సో ఆ 70 కన్నా అంటే 65 అబోవ్ ఉన్న వాళ్ళని మళ్ళీ సెకండ్ లిస్ట్లో పిలిచే అవకాశం ఉందన్నమాట. సో మీరు మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయని డిసప్పాయింట్ కాకుండా ఒక 5 to 10 మార్క్స్ ఈ రేంజ్ కన్నా కొంచెం తక్కువ వచ్చినా కానీ మీరైతే ఈవెంట్స్లో అయితే ప్రాక్టీస్ చేయండి. సో మన లక్ వచ్చేసి మన లక్ ప్రకారం కింద మనకి సెకండ్ లిస్ట్లో కింద మన పేరు వచ్చింది అనుకోండి. సో మనము ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఆ సమయంలో కింద మనం రన్నింగ్ కింద మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యామనుకోండి. సో మనం మొత్తానికి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఈ సెలక్షన్ ప్రాసెస్కి, ఈ నోటిఫికేషన్కి మనము డిస్క్వాలిఫై అవుతాం అనమాట. సో ఇప్పటి నుంచే సరే అందరూ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ మార్క్స్ మ్యాచ్ అయిన వాళ్ళైతే డెఫినెట్గా పీఈటీకి ప్రిపేర్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్, మన రాజా కాంపిటేటివ్ సైకిల్ యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఛానల్స్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో అందులో డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నాము అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.